అరే నీకు తెలియదానే గా ఎమ్మెల్యే మనకు దగ్గర చుట్టమే మా మేనమామ చిన్నత్తోల కాకయ్య తమ్ముని సడ్డకునికి అల్లుడే. తమ్మి నువ్వు ఆఫీస్కు పోయి నాకు ఫోన్ కొట్టు, ఆడ మనోడే ఉంటాడు. నేను మాట చెప్పిందంటే నీ పని పక్క అయినట్టే. నీ గీంత దానికి ఫికర్ చేస్తే ఎట్లనే కాక, నువ్వైతే పట్నం పో, పలానా ఏరియాలో మనోళ్ళు మస్తు మంది ఉంటారు, పోంగానే అంతా వాళ్ళే చూసుకుంటారు కానీ అని అంటుంటారు. దీనికే మనం ఇంత గొప్పగా చెప్పుకుంటే అమెరికాలో మనోళ్ళ పదవుల గురించి ఇంకెంత చెప్పుకోవాలి. గందుకే గీ వార్త. తెలంగాణ ఆంధ్రాలనే అనుకున్నాం, అమెరికాలో కూడా ఫ్రీ బస్సు ఇట్టుకొట్టిందుల్లో. న్యూయార్క్ మేయర్ ఎలక్షన్లా గీ హామీ ఇచ్చినందుకు డెమోక్రటిక్ పార్టీ ఫుల్ మెజార్టీతో గెలిచింది. మళ్ళా జోహ్రాన్ మమ్దాని మేయర్ అయిందిగా. సారోళ్ళ తల్లి ఎవలో కాదు, మన దేశంలో తోపు డైరెక్టర్ మీరా నాయర్ మేడమే. తండ్రిది ఉగాండా దేశం, ఆడనే పుట్టి అమెరికాకు పోయి 34 ఏండ్లకే అమెరికాల మెయిన్ సిటీకి మేయర్ అవుడు మామూలు ముచ్చటేం కాదు. గెలిచింది ప్రెసిడెంట్ ట్రంప్ గారి పార్టీ మీద. మళ్ళా సారు ముస్లిం, గందుకే సారు పేరు దునియా మొత్తం మారుమోగుతాంది. ఇక వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా హష్మి, ఈ మేడం పుట్టింది మన హైదరాబాద్ లనే. 4 ఏండ్లప్పుడు అమ్మా నాయనలతోని అమెరికా పోయి ఈ నడమనే ఎంపీగా గెలిచి ఇప్పుడు 61 ఏండ్లకు గింత పెద్ద పదవిలకు వచ్చిందన్నట్టు. ఇంకొకళ్ళు సిన్సినాటి మేయర్ ఆఫ్తాబ్ పురేవాల్ రెండో పారి మేయర్ కుర్చీలో కూసున్నాడు. ఈ సారోళ్ళ తండ్రిది మన పంజాబ్, తల్లిది టిబెట్ దేశం. అందరు కూడా ట్రంప్ గారి రిపబ్లికన్ పార్టీని ఓడగొట్టినోళ్లే. ఏహే బ్యాలెట్ పేపర్ మీద నా బొమ్ముంటే పక్కా గెలిచేటోళ్ళు అంటుండోళ్ళు సారు. ఈ ముగ్గురు ఇప్పుడు పతారా చూపిస్తే జేడి వాన్స్ సారు ముందే అమెరికాకు చిన్న అధ్యక్షుడైండు. తెలుసు కదా సారు ఆంధ్రాకు అల్లుడు. ఈ లెక్కన చూస్తాంటే ఎన్నడో ఒకనాడు మనోళ్ళు అమెరికాకు అధ్యక్షుడవుడు పక్కా పో.